భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు. ఈ సందర్భంగా మనుగురు అంబేద్కర్ సెంటర్ నుండి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ వరకు నిర్వహించే 2K రన్ కు జ్యోతి ప్రజ్వలన జెండా ఊపి మొదలుపెట్టి యోగా క్లాసులను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీఎస్పీ రవీందర్ రెడ్డి, సిఐ నాగబాబు. ఈ సందర్భంగా మనుగురు డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రన్నింగ్ కానీ యోగా కానీ ప్రతి మనిషికి ఎంతో అవసరమని, ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యంగా ఉంటే ఏదన్నా చేయొచ్చని, యోగా వలన ఎంతో మనశ్శాంతి, ఎంతో ఆరోగ్యం కూడా లభిస్తోందని, మొక్కుబడిగా ఒక్కరోజే కాకుండా నిత్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ రంజిత్, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు యుగంధర్ రెడ్డి, యువత, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. యోగా డే సందర్భంగా ఈ జెడ్పీ స్కూల్లో మేము మా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా మనుగురు పట్టణంలో ఉన్న వాకర్స్ అసోసియేషన్, అదేవిధంగా జెడ్పీ స్కూల్ పిల్లలు, అదే ఒలింపిక్ కమిటీ సభ్యులు, అదే పట్టణ యువతి యువకులతో యోగా డే ఏర్పాటు చేయడం జరిగింది. యోగా డే సందర్భంగా మాకు యువగరి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఈశ్వరరావు గారు మాకు యోగా 5 అరగంట సేపు రకరకాల యోగా క్రియలైతే ఏంటి, ఆసనాలు అయితే ఏంటి చేయించారు. ఇప్పుడు మేము ఈ కార్యక్రమాన్ని మా జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఆరోగ్యమే మహాభాగ్యం. ఒక మనిషికి ఎన్ని వందల వేల కోట్ల ఆస్తి ఉన్నా ఆరోగ్యం లేకపోతే అదంతా శూన్యం. కాబట్టి మేము మన ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలలో, అదేవిధంగా ముఖ్యంగా మా పోలీస్ సిబ్బందిలో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడం కోసం ఈ యోగా డే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందరికీ తెలుసు, మా పోలీస్ వృత్తి అనేక సమస్యలతో, ఒత్తిళ్లతో కూడుకుంటుంది. తెల్లాలేస్తే అనేక సమస్యలు, అవి మానసికమైన కావచ్చు, శారీరకమైన కావచ్చు. ఆ స్ట్రెస్ వలన కానీ, ఆ బిజీ షెడ్యూల్ వలన కానీ మా సిబ్బంది యొక్క ఆరోగ్యం పాడవడము, తద్వారా రకరకాల తీసుకురైతే రకరకాల రుగ్మతులు వస్తాయి. వాటిని నివారించడం కొరకు యోగా లాంటి యోగా కానీ ఇతర శారీరకంగా మనకు ఫలితం కలిగించే ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని నేను మా సిబ్బందిని, మా పోలీస్ సిబ్బందిని, అదేవిధంగా మనుగురు పట్టణ యువకులను కోరుతున్నాను. ఈ కార్యక్రమం ఒక్కరోజే కాదు, ఈ రోజును స్ఫూర్తిగా తీసుకొని ముందు ప్రతిరోజు 1 గంట మనకు, మన శరీరానికి, మన కోసం మనం కేటాయించుకోవాలి. తద్వారా మంచి ఆరోగ్యాన్ని, మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. దానివల్ల మన ప్రజలకు ఎఫెక్టివ్గా మనం సర్వీసెస్ ఇవ్వగలుగుతాం. మనం ఎఫెక్టివ్గా పనిచేస్తే సొసైటీ కూడా చాలా బాగుంటుంది. దాని ద్వారా మనం మన పట్టణం అయితే, మన జిల్లా అయితే అభివృద్ధిలో ముందుకు పోతుంది. కాబట్టి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు పోవాలని, ప్రతిరోజు మీరు యోగా ప్రాక్టీస్ 1 గంట సేపు యోగా మీకోసం కేటాయించి ప్రాక్టీస్ చేయాలని నేను కోరుతున్నాను. ఇదే రోజు మనకు ఒలింపిక్ రన్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. మన యువగంధర్ రెడ్డి గారు మన ఇక్కడికి వచ్చి మనకు అందరికీ యోగా డే సందర్భంగా ఒలింపిక్ రన్ కూడా చేయడం జరిగింది. దాని ఉద్దేశం కూడా సేమ్ ఒకటే. దాని ఉద్దేశం కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండడము, దాని ద్వారా ఒలింపిక్ రన్ ద్వారా ప్రజల్లో ఒక అవగాహన కల్పించి, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం, క్రీడల ద్వారా హెల్తీగా ఎలా ఉండాలో నేర్పించడం జరుగుతుంది. కాబట్టి 2 కలిసి రావడం మాకు సంతోషం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మన కాలేజీ స్కూల్ ప్రిన్సిపల్ సాగర్ గారు అయితే, మైదర్ వెంకటేశ్వర గారు, అదేవిధంగా మన యుగంధర్ రెడ్డి గారు, అది మన యోగా నేర్పించిన నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన మా సిఐ నాగబాబు గారు, అదేవిధంగా ఎస్ఐ రంజిత్ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ.